అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మై వరల్డ్. అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. వీడియో స్టార్ట్ చేసే ముందల ఈ రోజు వీడియో వచ్చేసరికి ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోలు చెప్పడం అనేది జరిగింది. ఏంటి అంటే మనం ఈ రోజు మన బిగ్ బాస్ సీజన్ 8 ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అనేది ఎవరు అవ్వచ్చు అనేది ఈ వీడియోలో ఎస్టిమేషన్ అనేది చేస్తాము అనేసి ప్రీవియస్ వీడియోలో చెప్పాను. అలానే వీడియో రావటం అనేది అందుకే లేట్ అవటం అనేది జరిగింది. అండ్ ఈరోజు ఫెస్టివల్ కూడా, సో అందుకని కొంచెం లేట్గా రిలీజ్ అనేది అవుతుంది. సో వీడియో చూడటం స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్లో వీడియోస్ అనేవి చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకునేటట్లయితే ఎప్పుడైతే మన ఛానల్లో వీడియో అనేది అప్లోడ్ అనేది చేయడం అనేది జరుగుతుందో మీకు నోటిఫికేషన్ అనేది రావడం అనేది జరుగుతుంది. అండ్ వీడియో చూసే ముందు ఒక లైక్ కట్టి చూడటం అనేది స్టార్ట్ చేయండి. సో ఆల్రెడీ మనం చూసాం ఫస్ట్ వీక్లో నామినేషన్ లిస్ట్లో ఎవరు ఉన్నారు అనేసి. సో ఈ వీడియోలో ఆ ఆరుగురు నుంచి ఎవరు ఎలిమినేట్ అనేది అవ్వచ్చు అనేది ప్రాపర్ రీజన్స్తో సహా మనం ఈ వీడియోలో డిస్కషన్ అనేది చేసుకుందాం. నామినేషన్స్ లో ఉన్న 6 కంటెస్టెంట్స్ వచ్చేసరికి విష్ణుప్రియ, మణికంఠ, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి శేఖర్ భాషా గారు, అండ్ సోనియా, బేబక్క గారు, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పృథ్విక్ రాజ్. వీళ్ళు ఆరుగురు నామినేషన్స్ లో ఉండటం అనేది జరిగింది ఫస్ట్ వీక్ లో. సో ఈ 1 వీక్ వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేసి బేస్ గా మాట్లాడేసుకొని అండ్ ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనేది కూడా మనం ఈ వీడియోలో మాట్లాడేసుకుందాం. ఫస్ట్ అయితే మనం మణికంఠ గారి గురించి మాట్లాడుకునేటట్లయితే మణికంఠ గారు ఈ వీక్ మొత్తం నాకేమి అనిపించిందంటే ఒక ఫస్ట్ తన గేమ్ స్ట్రాటజీ అనేది వేరు, గేమ్ ప్లేయర్ గా వచ్చారు అనేసి అనిపించింది ఫస్ట్ డేస్ లో చూసుకుంటే. ఆ తర్వాత ఇనీషియల్లీ చూసుకుంటే తను మెంటల్లీ వీక్ అనేది అయిపోతున్నాడు అండ్ ఎక్కడో మన తెలుగు ప్రజల్లో తనకి సింపతి అనేది రావటం అనేది జరిగింది అనేసి కూడా నాకు అనిపించడం అనేది జరిగింది. బట్ తను జెన్యున్ గానే ఆడుతున్నాడా లేదు అంటే ప్లే అనేది చేస్తున్నాడా గేమ్ అనేది తెలుసుకోవాలి అనుకుంటే ఇంకొన్ని రోజులు కనుక హౌస్ లో కనుక తను సర్వే అవ్వగలిగితే మనకి తెలుస్తుంది నిజంగానే అది జెన్యూనిటీయా లేదు అంటే గేమ్ అనేది ఇలా కూడా విన్నవచ్చు సింపతి యూజ్ చేసి అని చెప్తున్నాడా అనేసి మనకి ఇంకొన్ని రోజులు ట్రావెల్ చేస్తే అర్థమవటం అనేది జరుగుతుంది. అండ్ ఆ తర్వాత శేఖర్ భాష గారు పర్ఫార్మెన్స్ కనుక చూసుకునేటట్లయితే బయట అయితే ఇచ్చి పడేశాడు, కానీ ఇంటర్వ్యూస్ లో కానివ్వండి వీటిలో హౌస్ లోకి వెళ్ళిన తర్వాత ఏమీ లేదు. బట్ ఇచ్చే సజెషన్స్ అనేవి బాగున్నాయి. బట్ ఎక్కువగా కామెడీ అనేది చేస్తున్నాడు, అంటే కామెడీ చెయ్యాలని ట్రై చేస్తున్నాడు, బట్ అది వర్కౌట్ అనేది అవ్వట్లేదు. నేను ఆర్జే అంటే లొడ మాట్లాడతారేమో అనేసి అనుకున్నాను, బట్ అయితే ఎక్కడ అంతగా మాట్లాడినట్టు కూడా అనిపించలేదు. అండ్ నా నెక్స్ట్ వచ్చేసరికి తను మనం హీటప్ అయిన మూమెంట్స్ కూడా ఎక్కువగా కనిపించడం అనేది జరగలేదు. అండ్ బట్ గేమ్ ప్లే మటుకి బాగుంది, స్ట్రాటజీస్ అనేవి అండ్ వే ఆఫ్ థింకింగ్ కూడా బాగుంది శేఖర్ భాష గారిది అని అనిపించడం అనేది జరిగింది. అండ్ నా నెక్స్ట్ వచ్చేసరికి విష్ణుప్రియకి ఇక్కడ ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే ఉన్న 6 నెంబర్స్ లో మిగతా 5 నెంబర్స్ మనకి బిగ్ బాస్ కి వచ్చిన తర్వాత తెలిసిన వాళ్ళే. బట్ ఈ విష్ణుప్రియ వచ్చేసరికి ఆల్రెడీ ముందలే అందరికి యాంకర్ గా ఎక్కడో చూసాము అనే రికగ్నైజేషన్ కూడా ఉండటం అనేది జరుగుతుంది విష్ణుప్రియకి. ఆ విధంగా కూడా బెనిఫిట్ అనేది రావడం అనేది జరుగుతుంది. అండ్ నా నెక్స్ట్ వచ్చేసరికి విష్ణుప్రియ గేమ్ ప్లే అండ్ మాట్లాడే విధానం చూసుకుంటే అంతగా ఏమి ఓపెన్ అప్ అయినట్టయితే ఏమి అనిపించలేదు. అండ్ గేమ్ ఆడాలి అనే స్పిరిట్ అనేది ఉంది, కానీ ఎక్కడో తను ఇంకా ఓపెన్ అప్ అనేది అవ్వాలి అనేసి అయితే నాకు అనిపించింది ఈ వీక్ కనుక మనం చూసుకునేటట్లయితే. బయట చూసిన విష్ణుప్రియ వేరు, హోమ్ లో ఆడుతున్న విష్ణుప్రియ వేరు. ఏమైనా స్ట్రాటజీ అయినా వచ్చుండొచ్చు, లెట్స్ సీ. ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఓకేగా ఉంది, పర్ఫెక్ట్ గా అయితే లేదు. అండ్ తను మాట్లాడే విధానం కూడా చేంజ్ అనేది చేసుకుంటే ఇంకా హౌస్ లో ఇంకా చాలా డేస్ సర్వే అనేది అవుతుంది. బయట వచ్చే ఓటింగ్స్ కన్నా నువ్వు హౌస్ లో సర్వే అయిన దాన్ని బట్టి మనకి ఇంకా బయట అనేది ఫ్యాన్స్ అనేది పెరగటం అనేది జరుగుతుంది. సో తను కనుక చేంజ్ అనేది చేసుకొని బాగా గేమ్స్ కనుక ఆడితే ఇంకా చేంజ్ అయ్యి ఎక్కువ రోజులు హౌస్ లో ఉండే ఛాన్స్ అనేది ఉండటం అనేది జరుగుతుంది. అండ్ ఆ నెక్స్ట్ వచ్చేసరికి బెజవాడ బేబక్క గారు ఫస్ట్ 2 days లో అయితే అంతగా ఏమి అనిపించలేదు. నెక్స్ట్ కొంచెం తన హ్యాబిట్స్ లో చేంజ్ చేసుకుంటూ వస్తున్నారు. మాట్లాడే విధానంలో కానివ్వండి, గేమ్ ప్లే ఆలోచించే విధానంలో కానివ్వండి, కొంచెం చేంజ్ అనేది చేసుకుంటూ వస్తున్నారు అనేసి అనిపించింది. నెక్స్ట్ వచ్చేసరికి సోనియా. సోనియా వచ్చేసరికి స్టార్టింగ్ లో మనకి చూసుకునేటట్లయితే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పాయింట్ లో లైక్ బిందు మాధవి గారు లాగా అనిపించడం అనేది జరిగింది. అండ్ ఇంకొక పాయింట్ లో రితికా కూడా లాగా అనిపించడం అనేది జరిగింది. ప్రీవియస్ కంటెస్టెంట్స్ తో మనం పోల్చుకునేటట్లయితే వాళ్ళ స్ట్రాటజీస్ కానివ్వండి, తను మాట్లాడే విధానం కానివ్వండి చూస్తే మనకి అలా అనిపించడం అనేది జరిగింది. ఒకసారి బిందు మాధవి లాగా అనిపించింది, ఇంకోసారి రితికా లాగా కూడా అనిపించడం అనేది జరిగింది. తన
ఓన్ గేమ్ ఏదైతే ఉందో అది బయటికి తీస్తేనే హౌస్ లో అనేది సర్వే అవ్వగలుగుతుంది. ఒకళ్ళని తీసుకొని వాళ్ళలాగా నేను హౌస్ లో సర్వే అవ్వటానికి వచ్చాను అంటే కుదరదు. ఇక్కడ బిగ్ బాస్ అనేది తను ఓన్ గా ఇంట్లో ఎట్లయితే ఉంటారో అట్లా ఉండాలి అనేసి చూపించడానికి ఈ షో అనేది పెట్టడం అనేది జరిగింది. షో స్ట్రాటజీస్ అనేది ఉంటుంది షోలో, బట్ తన ఓన్ పర్సనాలిటీ ఏంటి అనేది బయటికి వస్తే బాగుంటుంది. అండ్ అన్ని మ్యాటర్లో ఇన్వాల్వ్ అవ్వకుండా ఎక్కడ వాయిస్ రేజ్ చేయాలో అక్కడ వాయిస్ అనేది రేజ్ అనేది చేసి తన బాడీ లాంగ్వేజ్ అనేది మార్చుకుంటే గనక హౌస్ లో అనేది ఎక్కువ డేస్ అనేది సర్వే అవ్వగలుగుతుంది సోనియా. మాట్లాడే పాయింట్స్ అనేది కరెక్ట్ గా ఉంటేనే, కానీ తన నుంచుండే స్టైల్ బట్టి యాటిట్యూడ్ లాగా అనిపించి నెగిటివ్ లో పోర్ట్రే అవ్వటం అనేది జరుగుతుంది. ఈ ప్రీవియస్ డేస్ కనుక చూసుకుంటే కొంచెం తగ్గింది ఆ పొగరు అనేసి నాకు అనిపించడం అనేది జరిగింది. ఆ యాటిట్యూడ్ కొంచెం తగ్గించి, ఎందుకంటే మిగతా హౌస్ మేట్స్ కూడా చెప్తున్నారేమో తనకి లైక్ మనం హౌస్ లో ఇలా ఉంటే బాగుంటుంది, ఈ చేంజెస్ కనుక చేసుకుంటే బాగుంటుంది అనేసి చెప్పడం అనేది జరుగుతుంది అనుకుంటా. కొంచెం కొంచెం చేంజింగ్ అనేది రావటం అనేది జరుగుతుంది సోనియాలో. అండ్ నా నెక్స్ట్ వచ్చేసరికి పృథ్విక్ రాజ్. సో తిను ఆల్రెడీ నాగ పంచమి మా టీవీలో సీరియల్లో హీరోగా చేశారు. ఎవరైతే ఆ సీరియల్ చూస్తారో ఆ అందరికి తెలిసిన పర్సనే అండ్ కొంచెం ఫేమ్ ఉన్న పర్సనే కాబట్టి దీనికి ఓటింగ్స్ అనేది ఆ విధంగా కూడా వస్తాయి. అండ్ నా నెక్స్ట్ వచ్చేసరికి గేమ్ ప్లే చూసుకుంటే బానే ఉంది, బాగుంది అనట్లేదు, బట్ బానే ఉంది. జోక్స్ అనేవి బాగా వేస్తున్నారు. అండ్ ఎవరైతే సీరియస్గా ఉంటారో అక్కడికి వెళ్ళి జోక్స్ అనేది వేయటం అనేది జరుగుతుంది. గేమింగ్ అనేది బానే ఉంది, బాగుంది కాదు బానే ఉంది. చేంజెస్ అనేది చేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో ఈ వీక్ లో చూసుకుంటే నాకైతే వీళ్ళని చూస్తే ఇది అనిపించింది. సో ఈ 6 కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో నామినేషన్స్ లో ఉన్న 6 కంటెస్టెంట్స్ ప్రతి ఒక్కరికి ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది ఫాలోవర్స్ అనేది ఉండటం అనేది జరుగుతుంది. అండ్ చాలా మంది ఫాలోవర్స్ తో పాటు యూట్యూబ్ ఛానల్స్ కూడా ఉండటం అనేది జరిగింది. వీళ్ళకి యూట్యూబ్ ఛానల్స్ కూడా ఉన్నాయి. ఆ ఫ్యామిలీ ద్వారా సపోర్ట్ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇన్స్టాగ్రామ్ ద్వారా సపోర్ట్ అనేది వస్తుంది అనేసి అనుకుంటారు. బట్ మనం ప్రీవియస్ సీజన్ లో చూసుకుంటే నైని పావని తను ఓన్లీ 1 వీకే సర్వే అవ్వటం అనేది జరిగింది. ఇన్ కేస్ తన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కనుక చూసుకుంటే మామూలుగా లేరు. బట్ ఆ ఫాలోవర్స్ లో ఒక 20 to 30% ఓటింగ్స్ వేసినా కూడా తను విన్ అయ్యే ఛాన్స్ అనేది ఆ వీక్ లో ఎలిమినేట్ అనేది అవ్వకుండా ఛాన్స్ అనేది ఉంది. బట్ ఆ వీక్ లో వచ్చిన ఫస్ట్ వీక్ లోనే నైని పావని అనేది ఎలిమినేట్ అనేది అవటం అనేది జరిగింది. ఆ విధంగా కూడా మనం ఆలోచించి ఈ వీక్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారు అని అనుకుంటున్నాను అంటే బెజవాడ బేబక్క గారు ఎలిమినేట్ అవుతారు అనేసి నేను అనుకుంటున్నాను. మిగతా 5 నెంబర్స్ తో కంపేర్ అనేది చేస్తే బెజవాడ బేబక్క గారి పర్ఫార్మెన్స్ అనేది తక్కువగా ఉంది. అండ్ నా నెక్స్ట్ వచ్చేసరికి గేమ్ ప్లే స్ట్రాటజీ ఏంటో కూడా తెలియలేదు. అండ్ మాట్లాడే విధానం చేంజ్ అనేది చేసుకుంటా వస్తుంది. తను ఎలా అయితే ఉందో అలా ఉండకుండా వేరే వాళ్ళు చెప్పినట్టు చేంజ్ అనేది చేసుకుంటా వస్తుంది అనేసి అయితే నాకు అనిపించింది. మిగతా 5 నెంబర్స్ తో పోల్చుకుంటే తిని ఒక స్టెప్ డౌన్ లో ఉన్నారు బెజవాడ బేబక్క గారు హౌస్ లో అనేసి నాకు అనిపించింది. లేదు అని అనుకుంటే శేఖర్ భాషా గారు, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది అనేసి నాకైతే అనిపిస్తుంది. 95% బెజవాడ బేబక్క గారు ఎలిమినేట్ అనేది అవుతారు. ఇంకొక 5% ఇన్ కేస్ ఏమైనా ఛాన్సెస్ అనేది ఉంటే శేఖర్ భాషా గారు ఎలిమినేట్ అనేది అవటం అనేది జరుగుతుంది. వీళ్ళిద్దరిలోనే ఎవరో ఒకరు కన్ఫర్మ్ గా ఎలిమినేట్ అనేది అవుతారు అనేసి నాకు అనిపిస్తుంది. అండ్ మీకు ఈ వీక్ లో ఎవరు ఎలిమినేట్ అయితే బాగుండు అనేసి మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ అనేది చేయండి. అలానే ఫస్ట్ టైం మన ఛానల్ ని ఎవరైతే వీడియో ఇప్పుడు వరకు చూస్తారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ అనేది చేసుకోండి. మన ఛానల్లో ఎప్పుడైతే వీడియో అనేది అప్లోడ్ అనేది చేస్తామో అప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది రావడం అనేది జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ దిస్ ఈజ్ యువర్ వేదశ్రీ సైనింగ్ ఆఫ్ ఫర్ దిస్ వీడియో. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ ఎవ్రీవన్.